అయోధ్యలో బంగారం విరాళాల విషయంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ప్రభుత్వ సలహాదారు విహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన అయోధ్యలో ఇంత జరుగుతున్నా చిన్నజీరి స్వామితో పాటుగా ఇతర స్వాములు ఎందుకు స్పందించడం లేదు అన్నారు. తిరుపతిలో ప్రతిరోజు నగదు బంగారం లెక్కలను వెల్లడిస్తారని, లడ్డు నెయ్యి విషయంలో అవినీతి ఆరోపణలు వస్తే విచారణ చేపట్టారని విహెచ్ అన్నారు. అదే అయోధ్యలో బంగారం విరాళాల చోరీ జరిగిందని ఆరోపణలు వస్తున్నా సిబిఐ విచారణ ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందుకు స్పందించడం లేదన్నారు. ఈ అంశంపై ఇప్పటికే కరీంనగర్, భద్రాచలంలో మౌన దీక్షలు చేపట్టారన్న విహెచ్ ఈ నెల 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మౌన దీక్ష చేపట్టనున్నట్లుగా ప్రకటించారు. ఇక ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణపై తమకు నమ్మకం లేదని, సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రాసినటువంటి రామాయణాన్ని వచ్చే ప్రజలు తెలవాలన్న పెడితే అది ఇక్కడ ఇప్పుడు ఉన్నది అది మేము దాచిపెట్టినాడు. దీనికి ఒక్కటే కారణం అండి, ఈ దేశంలో చాలా మంది రాముని ప్రవచనాలు చేస్తారు, దేవుని ప్రవచనాలు చేస్తుండ్రు. ఆ సాధులేంది వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఇంత ఘోరం జరుగుతుంటే అదే తిరుపతిలో లడ్డూలలో నెయ్యి కల్తీ కలిపిందంటే అది సిబిఐ ఎంక్వైరీకి చేశారు. కనుక నా ఉద్దేశంలో సిబిఐ ఎంక్వైరీ జరిగితేనే న్యాయం జరుగుతుంది. నా పేరే హనుమంతుడు రాముని గురించి పట్టించుకోకుంటే ఎట్లారా బాబు? అందుగురించి నేను 2 దగ్గర పోయినా అదే విధంగా పార్లమెంట్ 20 నుంచి జరుగుతుంది. కాబట్టి నేను రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీని, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గేని, అశోక్ గెహ్లాట్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కనుక తప్పనిసరిగా 23 నాడు ఏది జంతర్ మంతర్లో మౌన దీక్ష, ఒక ½ అన్ అవర్ మౌన దీక్షదే. దేవుడు అంటాడు, అరే చూడరా నా భక్తులు చూడు, నాకు అన్యాయం జరిగితే, ఆయనకు అన్యాయం జరిగితే కూడా మాట్లాడరా బాబు? ఓట్లయితే తీసుకున్నారా లేదా? ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలని మీ ఆలోచన, కానీ ఈ హిందూ దేశం కాదాలు. ఎందుకంటే ఈ భారతదేశ సంస్కృతి వేరు, ఆచారాలు వేరు, దేవుళ్ళు వేరు, భాషలు వేరు. అయినా రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు ఆలోచన చేసి రామాయణం ఎవరు రాసినటువంటి రామాయణాన్ని వచ్చే ప్రజలు తెలవాలి.